చిత్తూరు మేయర్ కటారి అనురాధ ఆమె భర్త మోహన్ పై హత్యాయత్నం జరిగింది. చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ దాడిలో మేయర్ అనురాధ అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకకు చెందిన దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపారని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ అడిగి తెలుసుకుందాం. సంజీవ్, ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరిని అనుమానిస్తున్నారు పోలీసులు? ఎలా జరిగింది ఇదంతా? సరేగాని ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయం అంటే నగరపాలక కార్యాలయానికి మేయర్ కటారి అనురాధ భర్తతో పాటు కటారి మోహన్ తో పాటు వెళ్లడం జరిగింది. అయితే కొంతసేపు ఉన్న తర్వాత వీళ్ళు కార్యాలయం బయటకు వచ్చే సమయంలో కొందరు దుండగులు అంటే ఈ గతంలో కూడా 11 సంవత్సరాల క్రితం ఇదే వర్గ పోరాటాలు చిత్తూరులో కొనసాగాయి. ఆ వర్గ పోరాటంలో గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సీకే బాబును టార్గెట్ గా చేసుకుని వర్గ పోరాటాలు జరిగాయి. తిరిగి ఈ రోజు ఈ కటారి అనురాధ కాకుండా కటారి మోహన్ టార్గెట్ గా ఈ రోజు ఇది దుండగులు ఈ అంటే ఈ కొంతమంది కిరాతక హంతక ముఠాలు కర్ణాటక ప్రాంతం పావగడ నుంచి కూడా వచ్చినట్టుగా తెలుసుకుంటున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడే అంటే ఈ హంతక ముఠా జరిపిన ఈ దాడిలో కటారి మోహన్ పై ధ్యేయంగా లక్ష్యంగా గురిపెట్టారు. అయితే కటారి అనురాధ అంటే చిత్తూరు మేయర్ అక్కడికక్కడే మరణించగా మరి మేయర్ ఈ కటారి మోహన్ పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరింత విషమించడంతో ఆయన్ని రాయవేలూరు తీసుకెళ్లడానికి కూడా ఇప్పుడే ప్రభుత్వ వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వంలోని అంటే ఈ పోలీసు బలగాలు కానీ జాగిలాలు అన్నింటినీ అలర్ట్ చేసి ముందు పట్టణంలోకి వచ్చి అన్ని మార్గాలను దిగ్బంధం చేయడం జరిగింది. తరంగిణి.